అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 15వ భాగం. రచయిత మోక్ష గారు. అందంగా ముస్తాబ్ చేసిన ఐషుని రిషిని స్వయంగా మండపం దగ్గర తీసుకొని వచ్చి కూర్చోపెట్టాడు. ఐషు తనకి ఎదురుగా కూర్చున్న భార్గవ్కి చిన్న స్మైల్ ఇచ్చి పక్కనే ఉన్న శశి చెవులేదో చెప్పింది. ఈ ఎంగేజ్మెంట్ అన్నప్పటి నుంచే గుండెల దడగా ఉన్న శశికి ఐషు చెప్పింది వినగానే అది ఇంకా పెరిగింది. ముహూర్తం టైం అవుతోంది కదా ఐషు, తర్వాత మాట్లాడొచ్చులే అని అంది. ఇది తర్వాత మాట్లాడేది కాదు దినా అని మంత్రాలు చదువుతున్న పంతులు గారి దగ్గర మైక్ లాక్కుంది. మైక్ మీద ట్యాప్ చేసి అది పనిచేస్తుందని కన్ఫర్మ్ చేసుకున్నాక లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ఐషు మొదలు పెట్టగానే అసలే ఒకసారి అదే ఇంటి అమ్మాయితో ఎంగేజ్మెంట్ చెడిపోయాక మళ్ళీ అదే ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి కుదుర్చుకోవడంతో బంధువులందరిలో ఉన్న తెలియని తహతహ ఐషు మండపం మీద మైక్ పట్టుకోవడంతో ఇంకా ఎక్కువయ్యి తనేమి మాట్లాడుతుందా అని చెవులు రిక్కించి కూర్చున్నారు అంతా. మీతో నేను ఒక 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అని అంది ఐషు. ఆ మాటకి ఇంట్లో వాళ్ళ కళ్ళల్లో కంగారు, కూర్చున్న బంధువుల గుసగుసలు ఒకేసారి మొదలయ్యాయి. ఐషు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నీకు ఏమైంది, ఏం గుర్తుకొచ్చింది అని కౌసల్య గారు ఐషుని చెయ్యి పట్టుకుని లాగారు. 2 మినిట్స్ పెద్దమ్మ, ఒక 2 నిమిషాలను మాట్లాడినివ్వు అని ఆవిడ తప్పించి ఆ ఎంగేజ్మెంట్ చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ ఒక క్షణం చూసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు కాదన్నారన్న సానుభూతితో అయితే ఈ ఎంగేజ్మెంట్ జరగట్లేదు. నేను మనస్ఫూర్తిగా భార్గవ్ని ఇష్టపడే అతనితో పెళ్లి కొప్పుకున్నాను అంది. గర్వంగా ఛాతీ పెద్ద చేసి చూశాడు ఐషుని భార్గవ్. అండ్ సెకండ్, మధుకి భార్గవ్ అంటే ఇష్టం లేక తన పెళ్ళిని వద్దు అనుకోలేదు, తనకి నచ్చిన వాడి కోసమే వద్దు అనుకుంది. అండ్ లాస్ట్, మీరు అనుకుంటున్నట్టుగా ఈ భార్గవ్ మా అన్నయ్యకి నమ్మిన బంటు కాదు, మేక వన్నెపులి అంటూ చివరి మాట మాత్రం భార్గవ్ కేసి పళ్ళు నూరుతూ చెప్పింది ఐషు. ఐషు హిస్టరిక్గా అరిచాడు భార్గవ్. షటప్. భార్గవ్ నోరు బోయించి తెల్లబోయి చూస్తున్న రిషికి, అన్నయ్య నేను చెప్తోంది నిజం, ఇదిగో ప్రూఫ్స్ అని అంటూ తన మొబైల్లో కొన్ని వాయిస్ రికార్డ్స్ రిషికి వినిపించింది. నమ్మలేనట్లుగా రిషి చూస్తూ ఉండిపోయాడు అవి. నీ మాట విని మధు ఈ ఈడియట్ని పెళ్లి చేసుకొని ఉంటే తన జీవితం ఛ అని అంటూ ఐషు భార్గవ్ని ఇసిరించుకొని రిషి చెయ్యి పట్టుకొని, ఇంకా నీకు నమ్మాలి అని అనిపించటం లేదా అని అడిగింది తనని. అంత వరకు వచ్చిన భార్గవ్ తన కోపాన్ని అణిచి పెట్టుకోలేక, ఏంటే నిన్ను నమ్మేది అంటూ ఐషు మీదకి చెయ్యి ఎత్తిన భార్గవ్ చేతిని తనను తాకముందే పట్టుకుని విసిరికొట్టి ఐషు చేతిలో మైక్ తీసుకొని ఎంగేజ్మెంట్కి వచ్చిన బంధువులందరినీ భోజనం చేసి వెళ్ళమని చెప్పి ఐషు భార్గవ్ని తీసుకొని గదిలోకి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్లో ఫ్లైట్ దిగగానే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న కారులో మధుని ఎక్కించి ఇంటికి వెళ్ళాక కాల్ చేయి, జాగ్రత్త అని అర్జున్ వెళ్ళిపోతుంటే మధు అర్జున్ చేయి పట్టుకొని నువ్వు రావా అని అంది. నాకు కొంచెం పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను అని మధు చేతిని వదిలించుకొని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమని డ్రైవర్కి చెప్పి మరి ఆ కార్ స్టార్ట్ అయిన తర్వాత అర్జున్ క్యాబ్ తీసుకొని ఐషు ఎంగేజ్మెంట్ జరుగుతున్న చోటికి వెళ్ళమని చెప్తాడు. ఆ ఫంక్షన్ హాల్ దగ్గర రాగానే డ్రైవర్ చేతిలో ఎంతో కొంత డబ్బు పెట్టేసి హుటాహుటిని లోపలికి వచ్చాడు. ఫంక్షన్ హాల్ అంతా ఖాళీగా ఉంది. బంధువులంతా డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ కనిపించారు. షిట్, ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్టుగా ఉంది అని తల బాదుకుంటున్న అర్జున్కి లీలగా ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టుగా వినిపించిన అక్కడ మాటలకి మొహం చిట్లించి అక్కడున్న క్యాటరింగ్ బాయ్ని ఏం జరిగింది అని ఆరా తీశాడు. ఎంగేజ్మెంట్ చెడిపోయిందన్న విషయం అతని నోటి నుంచి వినగానే అర్జున్ ప్రశాంతంగా ఊపిరి తీసుకొని అతని చేతిలో ఉన్న చికెన్ కబాబ్ని ఒకటి తీసుకొని రిషి ఉన్న రూమ్కి వెళ్ళి వెంటిలేటర్ నుంచి లోపలికి చూశాడు. భార్గవ్, ఐషు చెప్పింది నిజమా? భార్గవ్ చొక్కా పట్టుకుని నిలిచాడు రిషి. అంతవరకు వచ్చిన భార్గవ్ జంకు బెంకు లేకుండా సూటిగా చూస్తుంటే అతని ధైర్యం సహించలేని రిషి లాగిపెట్టి భార్గవ్ చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బకి భార్గవ్కి కళ్ళు బయర్లు కమ్మి పెదవి చిట్లి రక్తం కారుతుంటే అప్పటికే తునకని భార్గవ్ ధైర్యం చూసి, ఏం చూసుకుంటా నీకు ఇంత పొగరు అంటూ భార్గవ్ కడుపులో మోకాలు తన్నాడు. అన్నయ్య, ఈ పని వీడు ఒక్కడిదే కాదు, వీడు వెనుక చాలా పెద్ద సర్కిలే ఉంది. ఎవరో బాబీ అంట, వాడు చెప్తేనే వీడు అలా చేసింది అంది ఐషు. బాబీనా అంటూ అటు రిషి ఇటు అర్జున్ ఇద్దరు ఆలోచనలు ఒకవైపుకే పరిగెత్తాయి. ఇంట్లో ఫుడ్ బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయినా పర్వాలేదు, అసలు ఫుడ్డే లేకుండా పెట్టకుండా పస్తులు ఉంచితే అని మధు నోటికి పకోడీ అందించి, నేను అంటుంది ఈ ఫుడ్ గురించి మాత్రం కాదు అని చివర్లో మధుని వాన్ చేశాడు అర్జున్. కంటి నిండా కన్నీరు కార్చే స్వతంత్రం కూడా లేని ఆ ఇంట్లో మౌనంగా రోధించడం తప్ప మరేమీ మాట్లాడలేకపోయింది మధు. నేను నిన్ను పర్మిషన్ కూడా అడగటం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అంతే అంటూ అర్జున్ ఆ రోజు తనతో అన్న మాటలు గుర్తొచ్చి
ఒకప్పటి అర్జున్ మాటలు గుర్తురాగానే మధుకు ఒళ్ళంతా కూడా తేళ్ళు జెరలు పాకినట్టుగా అనిపించింది. ఫ్లైట్ దిగగానే కనీసం నన్ను ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేయకుండా వెళ్ళాడంటే అర్జున్ అందుకే వెళ్ళి ఉంటాడా? ఇంటికి వచ్చింది మొదలు అర్జున్ ఆలోచనలతో సతమతమైపోతూ ఒకసారి అర్జున్కి కాల్ చేస్తే అని తన మొబైల్ తీసుకుంది. ముందు అతనికి కాల్ కలపడానికి తటపటాయించిన తర్వాత ధైర్యం చేసి అర్జున్కి కాల్ కలిపింది. ఒక రింగ్ తర్వాత కాల్ కట్ అయింది. కళ్ళు మూసినా తెరిచినా తన కళ్ళ ముందు వేరే అమ్మాయిలతో అర్జున్ చనువుగా ఉన్నట్లుగా కదలాడుతూ ఉంటే చా అని తల పట్టుకుంది మధు. అలా ఆలోచిస్తున్న మధుకి ఫ్లైట్ లాగ్ వల్ల అలా సోఫాలోనే నిద్రపోయింది. రిషి కొట్టిన తర్వాత సగం మిగిలిన ప్రాణాలతో బతుకు జీవుడా అంటూ తనని కట్టేసిన ఆ కుర్చీలోనే కూలబడిన భార్గవ్ దగ్గరికి అర్జున్ వచ్చాడు. ఎవరో వచ్చిన అలికిడికి చిన్నగా కళ్ళు తెరిచిన భార్గవ్ ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి నువ్వా అంటూ కళ్ళు తెరిచాడు. నేనేరా అంటూ పక్కనే ఉన్న స్టూల్ని లాక్కొని అతనికి ఎదురుగా కూర్చున్నాడు అర్జున్. కుక్కతో ఒక వంకర అన్నట్టు భార్గవ్ని రిషి చచ్చేలా కొట్టినా కూడా అతని బుద్ధి ఇంకా మారలేదు. డబ్బు మీద ఆశ చావలేదు. ఆ కొన ఊపిరితో కొట్టుకుంటూనే అర్జున్ నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే నీకు రిషి మీద పగ తీరుతుంది. నేను కావాలి అనుకుంటున్న డబ్బు నాకు వస్తుందన్నాడు భార్గవ్ నోట. ఆ మాట పూర్తయిన మరుక్షణమే అర్జున్ చెల్లున భార్గవ్ మొహం మీద కొట్టాడు. అర్జున్ కొట్టిన బాధకి భార్గవ్ విలవిల్లాడుతూ అమ్మా అని అరిచిన అరుపుకి ఆ హాల్ గోడలన్నీ ప్రతిధ్వనించాయి. ఏయ్ గట్టిగా రవకు, నాకు సౌండ్ ఎలర్జీ. అర్జున్ చెవిలో కాటన్ బాల్స్ పెట్టుకొని చెల్లున రెండు పీకి ఆఫ్టర్ ఆల్ నా బావమర్ దగ్గర నెల జీతానికి పనిచేసే వాడివి నన్నే పేరు పెట్టి పిలుస్తావా అన్నాడు. భార్గవ్ కష్టంగా ఊపిరి తీసుకుంటూ అంటే మీరిద్దరూ శత్రువులన్నమాట అబద్ధమా అన్నాడు. వాడికి నేను శత్రువుని కాదు, నాకే వాడు శత్రువు. వాడిని కొట్టాలన్నా దొంగ దెబ్బ తీయాలన్నా నేనే చెయ్యాలి. మధ్యలో నువ్వెవడివిరా అని భార్గవ్ కట్లు ఇంకా బిగించి కట్టి ఇంకొకసారి నా బావమర్ జోలికి వచ్చావంటే అంటూ చివర్లో ఒక పంచిచ్చి మెల్లిగా ఎవరూ చూడకుండా బయటికి వచ్చేశాడు అర్జున్. ఇంటికి వచ్చిన అర్జున్ సోఫాలో పడుకొని పోయిన మధుని చూసి బంగారం అంటూ తనని లేపబోయి ఎందుకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమెని అలాగే ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకొని వచ్చి ఆమెని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు అర్జున్. మధు నుదుటిపై నాట్యం ఆడుతున్న తన ముంగురులను మెల్లిగా చెవి వెనక్కి నెట్టి అమాయకంగా కనిపిస్తున్న ఆమె మొహంలోకి చూస్తూ అక్షిత ఎలా ఉందో దాంతో మాట్లాడి నెలపైన అయ్యింది. రేపొకసారి వెళ్ళి తనని కలిసి రావాలన్నాడు. గాఢ నిద్రలో ఉన్న మధుకి అర్జున్ మాటలు అతని చేష్టలేవి చెవికెక్కట్లేదు. అర్జున్ మధు కింద పేదవి పట్టుకొని చిన్నగా ప్రెస్ చేస్తూ మీ ఐషు పెళ్ళి ఆగిపోయిందని తెలిస్తే నా మీద స్ట్రైక్ ప్రకటిస్తావేమో అని మధుని గట్టిగా గుండెలకు హత్తుకొని పడుకున్నాడు అర్జున్. రిషి ఒక మనిషిని తనతో వెంట పెట్టుకుని వచ్చి భార్గవ్ ఉన్న రూమ్కి వచ్చాడు. నెత్తురోడుతున్న భార్గవ్ మొహం మీద చెల్లున నీళ్లు కొట్టేసరికి ఆ దెబ్బలు ఇంకా మంట పుట్టి అబ్బా అని దిక్కులు పెకటిలా అరుస్తూ కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న రిషిని చూసి ఏదో ఎముడిని చూసినట్టుగా వణికిపోతూ ఉన్న అతన్ని తనతో వచ్చిన మనిషికి చూపిస్తూ వీడిని అంటూ ఉంటే తన మాట పూర్తి కాకముందే నేను చూసుకుంటాను సార్ అన్నాడు అతను. వీడికి ఇచ్చే ట్రీట్మెంట్కి జన్మలో అమ్మాయి డబ్బు అంటే ఉన్న ఆశ మొత్తం చచ్చిపోయేలా ఉండాలన్నాడు. ఎస్ సార్ అని అతను చెప్పగానే రిషి అతనికి టేక్ కేర్ అని బయటకు వచ్చేస్తూ ఉంటే అతని కాలికి ఏదో మెటల్ లాంటిది తగిలింది. ఏంటా అని కిందకు చూసిన రిషికి ఆ చీకట్లో మెరుస్తున్న లైటర్ ఒకటి కనిపించింది. దాని చేతిలోకి తీసుకొని దీన్ని ఎక్కడో చూసానే ఎవరి దగ్గర అని ఆలోచిస్తూ ఉంటే అతని కళ్ళల్లో మెదిలిన రూపం అర్జున్. ఎస్ ఇది అర్జున్ లైటరే, అదేలా ఇక్కడికి వచ్చింది? అర్జున్ స్విట్జర్లాండ్లో అనుకుంటూనే తన మొబైల్ తీసి చకచకా తన అర్జున్ కోసం అపాయింట్ చేసిన ఇన్ఫార్మర్కి కాల్ చేశాడు. అతని నుంచి అర్జున్ ఆ రోజు పొద్దున్నే ఉన్నపాటుగా ఇండియా వచ్చాడని తెలుసుకున్న రిషి అంటే అర్జున్ ఈ భార్గవ్ని అనుకుని మళ్ళీ తనే వాడు మంచోడు కాదేమో కానీ ఇంత చెడ్డవాడైతే కాదు, మరి వాడి లైటర్ అనుకుని భార్గవ్ వంక చూశాడు. వీడిని అడిగితే అని మనసులో అనుకుంటూ ఉండగా భార్గవ్ ఎడమ చెంప మీద ఉన్న ఉంగరం అచ్చు చూడగానే అతని బ్రుగటి ముడిపడింది. తన కుడిచేతి వంక చూశాడు. రిషి కుడిచేతికి ఉంగరం పెట్టుకునే అలవాటు లేదు. ఒక్క అడుగులో భార్గవ్ దగ్గరికి వెళ్ళి అతను చొక్కా పట్టుకొని భార్గవ్ అర్జున్ ఇక్కడికి వచ్చాడా అన్నాడు. ఆయాసపడుతూనే అవునన్నట్టుగా తల ఊపాడు. వచ్చి ఏం చెప్పాడు? గుప్పెట్లో అతని చొక్కా బంధించి బలంగా అతన్ని గుంజుతూ అడిగాడు రిషి. సమాధానం చెప్పే ఓపిక లేదు భార్గవ్కి. నిన్నే అడుగుతుంది చెప్పు అని అంటూ గద్దించాడు రిషి భార్గవ్ని. భార్గవ్ గొంతు పెగలటం లేదు. భార్గవ్ కొట్టడానికి చెయ్యెత్తిన వాడల్లా రిషి చూపు ఆ గదిలో మూలన ఉన్న సీసీ కెమెరాపై పడింది. గట్టిగా నిట్టూర్చి అక్కడి నుంచి వచ్చేశాడు రిషి. బంగారం నీకు చెప్పాను కదా నా క్లోజ్ ఫ్రెండ్ అక్షిత అని, తనే ఆ రోజు నుంచి మనతోనే ఉంటుంది అని అంటూ అక్షితని చూపించి మధుకి పరిచయం చేశాడు అర్జున్. స్లీవ్లెస్ టాప్ మోకాలపై వరకు స్కర్ట్తో నిల్చున్న అమ్మాయిని చూసి మధు గుండెల్లో గుచ్చుకున్నట్టుగా అయింది. మధు మొహంలో కొట్టొచ్చినట్టు బాధ కనిపిస్తున్న అర్జున్ అది చూసి కూడా అక్షిత చుట్టూ చేయి వేసి ఇవాళ నుంచి ఇంట్లో నీకెంత స్థానం ఉందో తనకి అంతే స్థానం ఉంది అన్నాడు. మధు గుండె పగిలినట్టయింది ఆ మాటకి.
సూటిగా అతని కళ్ళలోకి చూడలేక, సరే నీ ఇల్లు నీ ఇష్టం, వాళ్ళ ముందు నిల్చోలేక అక్కడి నుంచి వచ్చేస్తుంటే బంగారం, కాఫీ ఒకటి చాలులే ఇద్దరికీ సరిపోతుందంటూ ఆ అమ్మాయి పెదవి లాగుతుంటే అది చూడలేక మధు పెద్ద పెద్ద అంగలలో అక్కడి నుంచి వచ్చేసింది. వాళ్ళిద్దరికీ అర్జున్ చెప్పినట్టుగానే ఒక కప్పులో కాఫీ కలుపుకొని వచ్చిన మధు లోపలికి వెళ్ళడానికి తటపటాయించి డోర్ నాక్ చేసింది. కమిన్ అన్న అర్జున్ గొంతు విని చిన్నగా తలుపు నెట్టుకొని లోపలికి వెళ్ళిన మధు అప్పటికే బెడ్ మీద అర్ధనగ్నంగా ఉన్న అర్జున్ని, అక్షితను చూసి చేతిలో కప్ని వదిలేసింది. ఆ కప్ పెంకు పాదాన్ని గుచ్చుకునేసరికి అమ్మా అని అంటూ అరిచింది మధు. ఒళ్ళంతా కూడా చెమటలు, ఒకటే ఆవేశం. చుట్టూ చూసింది మధు. అర్జున్ రూమ్లో ఉంది. తను కిటికీ అంచున కూర్చొని నడుము కింద టవల్ కట్టుకొని ఉన్న అర్జున్ ఉలిక్కిపడి లేచిన మధుని చూసి బంగారం అని తన దగ్గరికి వచ్చి ఏమైందన్నాడు. ఫైన్ అని అరచేయి చూపించి తను వెళ్ళిపోయిందా అంది. తన ఎవరు అయోమయంగా అడిగాడు. తనే, నీతో వచ్చింది కదా అక్షిత అంది మధు. నాతో రావడం నువ్వు చూసావా అన్నాడు. నేను కాకపోతే మరి ఇంకెవరు అంది మధు. అసలు రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి కనీసం ఒళ్ళు తెలియకుండా ఉన్న నిన్ను ఎత్తుకొని లోపల పడుకోబెట్టింది కూడా నీకు తెలియదు. నేను ఎవరినో తీసుకురావడం నువ్వు చూసావా అన్నాడు. నేను పడుకొని ఉంటామేంటి, నువ్వే తాగొచ్చుంటావు. నువ్వే కదా ఆ అక్షిత నీతో తీసుకొచ్చి ఇద్దరికి ఒకే కప్పులో కాఫీ తీసుకురామని నాకు ఆర్డర్ పాస్ చేసావు అని అంది. దేవుడా, అర్జున్ తల పట్టుకొని అర్ధరాత్రి కాఫీ, మరి ఆ కాఫీ తెచ్చావా అన్నాడు. తీసుకొచ్చాను అంది ధీమాగా. అవునా, ఒక్క నిమిషం అని గబగబా కిచెన్లోకి వెళ్ళి అక్కడి నుండి కాఫీ పొడి డబ్బా తీసుకొని వచ్చి ఇందులో కాఫీ పొడి వేస్ట్ చేసావు కదా కాఫీ అని అన్నాడు అర్జున్. అవును అంది మధు. అవునా అని ఆ డబ్బా మూతని తీసి ఆమెకు చూపిస్తూ ఆమె ముందు పెట్టి, చూడు నువ్వు లేవలేదు కదా అని నా పాటలేవో పడి కాఫీ పెట్టుకుందామని నేను వెళ్తే ఇందులో కాఫీ పొడి లేదు, ఖాళీ కంటైనర్ అని అన్నాడు. అది విని మధు తలపట్టుకొని, మరి రాత్రి నేను కాఫీ పెట్టినప్పుడు ఇందులో ఫుల్గా ఉంది కదా అని అంది. అమ్మా అంటూ మంచం మీద చతికిలబడి, ఇంత తింగరదానిలా మాట్లాడుతున్నావేంటి మధు, నీకొచ్చింది కళ అంటే నమ్మవే అన్నాడు. కళ, మరి ఆ అక్షిత అంది అమాయకంగా. నిన్న అక్షితకు నేను కాల్ చేస్తే తనేదో పని మీద ముంబై వెళ్ళిందట, కావాలంటే కాల్ చేసి అడుగుతాను అని అన్నాడు. వద్దులే అని అంది అర్జున్ని తేరిపార చూసి. మరి నువ్వేంటిలా అంది. స్నానం చేసి వచ్చి ఏదో కాల్ వస్తే మాట్లాడుతున్నాను చాలా అన్నాడు. చిన్నగా తలూపింది మధు. నీ అనుమానాలన్నీ తీరిపోయాయా? మనం స్విట్జర్లాండ్ వెళ్ళే ముందే కదా గ్రాసరీస్ తెచ్చుకున్నాం, కాఫీ పౌడర్ తీసుకోలేదా అన్నాడు. కొత్త సాచెట్ తీయాలి, పెట్టిస్తానుండు అని లేచి కిచెన్లోకి వెళ్ళింది మధు. అర్జున్ కూడా మధు వెనకే వెళ్ళి గ్యాస్ క్యాబిన్ అనుకుని పాలు కాస్తున్న మధు భుజం పట్టుకున్నాడు. నన్ను ప్రశాంతంగా కాఫీ కూడా పెట్టనివ్వవా అని విసుక్కుంది మధు. సారీ అని అంటూ ఒక్క అడుగు ముందుకు వేసి, బంగారం నీకు ఒక గుడ్ న్యూస్, నా ప్రమేయం లేకుండానే మీ ఐషు పెళ్ళి ఆగిపోయింది అని అన్నాడు అర్జున్. ఏంటి అని ఎదురుపడి చూసింది అర్జున్ వంక మధు. మీ ఐషుకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది, అది నా ప్రమేయం లేకుండానే అన్నాడు. ఒక క్షణం మధు షాక్లో ఉండిపోయింది. పాలు పొంగుతున్నాయని మరుగుతున్న పాలని కప్లో పోసి 2 సార్లు అటు ఇటు తిప్పి ఒక సిప్ వేసి, నువ్వు తాగుతావా మధు నోటికి అందించాడు. ఆ మాటకి తేరుకున్న మధు కోపంగా అర్జున్ చూసి, మా వాళ్ళంతా మంచిగా ఉంటే నువ్వే అసలు తట్టుకోలేవు కదా అర్జున్ అని అడిగింది. అర్జున్ కప్ పక్కన పెట్టి, మీ వాళ్ళంటే అన్నాడు. నా వాళ్ళు మా అన్నయ్య, వదిన, నా పేరెంట్స్ నొక్కి పట్టి మరీ చెప్పింది మధు. మరి నేనెవరు అన్నాడు అర్జున్. డోంట్ డైవర్ట్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశావు అంది. ఆర్ యూ మ్యాడ్, చెప్తే అర్థం కదా నీకు, మీ సిస్టర్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడంలో నా ప్రమేయం లేదని చెప్పాను కదా అన్నాడు. మరి ఇష్టమైన వాడితో ఎంగేజ్మెంట్ వద్దనుకోవడానికి అదేమైనా పిచ్చిదా, నిలదీసింది అర్జున్ని. కాదు కాబట్టే క్యాన్సిల్ చేసుకుంది. ఆ భార్గవ్ వాడు కుక్క, డబ్బుకి ఆశపడి మీ అన్నయ్యని బుట్టలో వేసుకొని ఆ ఇంటి అల్లుడుగా చక్రం తిప్పాలని అనుకుంటే మీ చెల్లి తెలివిగా ఎంగేజ్మెంట్ ముందు అందరి ముందు వాడి బండారాన్ని బయటపెట్టింది, అందుకే ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అని అన్నాడు అర్జున్. ఏమో, భార్గవ్ గురించి నువ్వే తనని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ పని చేయించావేమో అని అంది మధు అనుమానంగా. మధు ఉండబట్టలేక అర్జున్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని చొక్కా పట్టుకొని, నిజం చెప్పు, నేనున్నది నిజమా కాదా అని అంది మధు. అలా చొక్కా పట్టుకొని నిలిచేసరికి తన ఈగో హట్ అయిన అర్జున్ కూడా, అవును నిజమే, నీలాగే దాన్ని కూడా నా బుట్టలో వేసుకొని నీకు సౌత్యం చేద్దామని అనుకున్నానన్నాడు. అర్జున్ ఆవేశంగా అర్జున్ని కొట్టడానికి చేయెత్తిన మధు చివరి నిమిషంలో తమాయించుకొని చూస్తున్న మధు, ఒక్కసారి మీ అన్నయ్య కొట్టినందుకు విషయం ఇక్కడ దాకా వచ్చింది, జాగ్రత్త అని హెచ్చరించాడు. దాంతో మధు అతనిని ఏమీ అనలేక తన చేతుల్లో బంధించిన అర్జున్ చొక్కాని వదిలి అతని చీదరించుకుంటూ వెళ్ళిపోయిన మధునే చూస్తూ చూపు తిప్పిన అతనికి గుమ్మం దగ్గర నిలబడ్డ గోపాల్ గారు కనిపించారు. డాడీ అని అంటూ ఆయన దగ్గరికి 2 అంగల్లో చేరుకున్న అర్జున్ని చెంప పగలగొట్టి, ఈ పని నీ చిన్నప్పుడే కనుక మేము చేసి ఉంటే ఈరోజు రిషి చేతిలో నీకు దెబ్బలు తినాల్సిన అవసరం
ఉండేదే కాదురా, ఈరోజు మధు జీవితం కూడా ఇలా అయి ఉండేదే కాదు అని అన్నారు. డాడీ, మీరు కూడా నాదే తప్పని అంటున్నారా? అర్జున్ అడిగాడు. ఛ, నీ మొహం చూడాలంటే కూడా నాకు గిల్టీగా ఉంది, చూపించకు అని అంటూ మధు దగ్గరికి వెళ్తున్న గోపాల్ గారిని చూస్తూ ఆయన వెళ్ళాక తన కార్ కీస్ తీసుకొని ఇంటికి బయటికి వచ్చేశాడు అర్జున్. ఆ ముందు రోజు రాత్రి వాడికి నేను శత్రువుని కాదు, నాకే వాడు శత్రువు. వాడిని కొట్టాలన్నా దొంగదెబ్బ తీయాలన్నా నేనే చెయ్యాలి. మధ్యలో నువ్వు ఎవరివిరా అని భార్గవ్ కట్లు ఇంకా బిగించి ఇంకొకసారి నా బావమర్ జోలికి వచ్చావంటే రిషికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లో తన మాక్బుక్ కనెక్ట్ చేసి చూస్తున్న రిషి అర్జున్ అన్న లాస్ట్ డైలాగ్కి నవ్వుతూ వెనకే ఉన్న శశి వంక చూశాడు. వీడో మెంటలోడు అనుకుంటా, వీడు తిక్క అని సనుకుతున్న శశి చేయి పట్టుకొని ఏంటా మాటలు, ఎంత కాదన్నా అర్జున్ నీకు వరుసకు అన్నయ్య అవుతాడన్నాడు. అబ్బో, ఈ కొత్త వరుసలు ఎప్పటి నుంచి అంటూ రిషి పక్కన కూర్చుంది శశి. ఇప్పుడే ఈ వీడియో చూసినప్పటి నుంచి అని చేతులు గట్టిగా స్ట్రెచ్ చేసి రేపొద్దున వాడి దగ్గరికి వెళ్ళి అర్జున్ని కొట్టినందుకు సారీ చెప్పి ఇద్దరిని మన ఇంటికి తీసుకొచ్చేయనా అన్నాడు. పొద్దున వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళొచ్చేయచ్చు కదా అంది శశి. వెళ్ళనా అయితే అన్నాడు రిషి. వద్దులేండి అని రిషిని బలవంతంగా ఆపింది. మధు దగ్గరికి వెళ్ళాలన్న ఆరాటంలో పొద్దు పోయకముందే లేచి కార్ కీస్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్న రిషిని ఆపి శశి, ప్రపంచం అంతం అయిపోతున్నా కూడా మీ ముద్దుల చెల్లి తొందరగా నిద్ర లేవదులే కానీ అని అంటుంది. తనన్న మాటలకి బుర్ర గోక్కుంటూ చూస్తున్న రిషితో మధు ఎక్కడికి పారిపోతుంది, టిఫిన్ చేసి తాపీగా వెళ్ళొచ్చులే, ఇప్పుడు పడుకోండి అని అంది. రిషి నవ్వుతూ వచ్చి శశి పక్కనే పడుకున్నాడు. పిచ్చి కాకపోతే మీరు వెళ్ళి అడగగానే రెక్కలు కట్టుకుని వచ్చేస్తుందా మీ చెల్లి అంటూ రిషికి దగ్గరగా జరిగి పడుకుంది శశి. రిషి శశి చేయి పట్టుకొని మధు రాదంటావా అన్నాడు. శశి కళ్ళు తెరవకుండానే నవ్వి సరదాగా అన్నాను, వచ్చేస్తుందిలేండి, పడుకోండి అంది. కళ్ళు మూసుకున్నాడే కానీ రిషికి కునుకు పడితే ఒట్టు, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా పొద్దున్నే లేచి హడావిడిగా రెడీ అవుతున్న రిషిని చూసి చిన్నగా నవ్వి, మీ వరుస చూస్తుంటే మీరు అర్జున్ని తీసుకురావడానికి వెళ్తున్నట్లేదు, ఏదో పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు ఉంది అంది శశి. ఆమె మాటలకు చిన్నగా నవ్వి ఊరుకొని చేతిలో దువ్వెన డ్రెస్సర్ మీద పెడుతూ నేను మధు దగ్గరికి వెళ్తున్నా విషయం మమ్మీ వాళ్ళతో కూడా అప్పుడే చెప్పొద్దన్నాడు. ఏ అడిగింది శశి. అక్కడ వాతావరణం ఏంటో, ఆ మెంటలోడు ఏ మూడ్లో ఉన్నాడో, అసలు వస్తాడో లేదో, వస్తే మధు వాణ్ణి తీసుకుని వచ్చి ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని అంటాడు రిషి. రాకపోతే బతిమాలో వామాలో తీసుకుని వచ్చేస్తానులే అని చెప్తూ ఉన్న రిషిని బయటకు వస్తూ ఉండగా చూసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని అంది శశి. ఇంతలో వినిపించిన రిషి కార్ హార్న్కి చిన్నగా నవ్వుకుంది. అర్జున్ ఆవేశంగా అర్జున్ని కొట్టడానికి చేతిన మధు చివరి నిమిషంలో తమాయించుకొని చూస్తున్న మధు ఒకసారి మీ అన్నయ్యని కొట్టడానికి విషయం ఇక్కడ దాకా వచ్చింది, జాగ్రత్త అని హెచ్చరించాడు. దాంతో మధు అతన్ని ఏమీ అనలేక తన చేతిలో బంధించిన అర్జున్ చొక్కాని వదిలించి అతన్ని చీదరించుకుని వెళ్ళిపోయిన మధుని చూస్తూ చూపు తిప్పిన అతని గుమ్మం దగ్గర గోపాల్ గారు కనిపించారు. డాడీ అంటూ ఆయన దగ్గరికి 2 అంగల్లో చేరుకున్న అర్జున్ చెంప పగలగొట్టి, ఈ పని నీ చిన్నప్పుడే మేము చేసి ఉంటే ఈరోజు రిషి చేతిలో నీకు దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది కాదు కదా, ఈరోజు మధు జీవితం ఇలా అయ్యే ఉండేదే కాదు కదా అన్నారు. డాడీ, మీరు కూడా నాదే తప్పంటున్నారా అని అర్జున్ అడిగాడు. ఛ, నీ మొహం నాకు చూపించకు అని మధు దగ్గరికి వెళ్తున్న గోపాల్ గారిని చూస్తూ ఆయన వెళ్ళాక తన కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చేశాడు అర్జున్. అటు మధు ప్రేమ కోసం ఒకరు, మధు మీద కోపంతో ఒకరు, ఇద్దరు గమ్యం కూడా ఒకటే అయినా కూడా ప్రేమతో ఎంచుకున్న దారి ఒకరిది, మరొకరిది కోపంతో ఎంచుకున్న దారి. లిమిట్ని మించి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న అర్జున్ దానికి తోడు ముందు జాగ్రత్తతో కారులో ఉన్న విస్కీ బాటిల్ చేతికి అందిపుచ్చుకున్నాడు. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా. ఇటు రిషి కూడా రోడ్ నిర్మానుష్యంగా ఉంది అన్న కారణంతో అందులోనూ మధు దగ్గరికి వెళ్ళాలన్న తహతహ కార్ని స్పీడ్గానే డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ మధ్యలో నిన్నటి రోజు భార్గవ్ చేసిన పని అతను పనిన పన్నాగం గుర్తు రాగానే ఒకవేళ మధు తన మాట మీద భార్గవ్ని పెళ్లి చేసుకొని ఉంటే అని అతనికి ఆలోచన రాగానే మనసంతా అదోలా అయిపోయింది. ఏమరపాటుగా డ్రైవ్ చేస్తున్న రిషి ముందున్న టర్నింగ్ పాయింట్ని చివరి నిమిషంలో చూసి స్టీరింగ్ పక్కకు తిప్పే లోపుగా ఎదురుగా వచ్చిన అర్జున్ కార్కి డాష్ ఇచ్చేశాడు. దాంతో అర్జున్ కార్ 100 మీటర్ల వరకు వెనక్కి వెళ్ళి మధ్యలో స్పీడ్ బ్రేకర్ని గుద్దుకొని రోడ్డు మీద 2 పల్టీలు కొట్టి మరీ రోడ్డు మూలన బోల్తా పడింది. అర్జున్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాటు దానికి తోడుగా టైంకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవ్వకపోవడంతో అర్జున్కి గట్టిగానే దెబ్బలు తగిలాయి. ఊహించని పరిణామానికి షాక్ అయిన రిషి అవతల కారులో ఉన్నది అర్జున్ని గ్రహించకముందే కార్ దిగి పరుగున కార్ దగ్గరికి వెళ్ళాడు. ఉల్టా పడి ఉన్న కార్ డోర్ని కాల్తో తన్నగానే స్పృహలో లేని అర్జున్ వచ్చి రిషి కాలపై పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అర్జున్ని చూడగానే గుండె జల్లుమంది రిషికి. గబగబా తన్ని చేతుల్లోకి తీసుకొని అర్జున్ అంటూ చెంపలు తట్టాడు. అర్జున్లో ఉలుకు పలుకు లేదు. రే అర్జున్ లే అంటూ చెల్లున అర్జున్ చెంపపై తగలగానే హా అంటూ కళ్ళు తెరిచాడు అర్జున్. అతనికి ఊపిరి ఉందని తెలియగానే
పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది రిషికి. అతన్ని తన 2 చేతులతో మోసుకొని వెళ్తున్న రిషిని చూసి, రేయ్ రిషి, నీ చెల్లి నా దగ్గరికి రావడం కోసం ఇంత తెగిస్తావురా అంటూ ముద్దుగా పలికాడు అర్జున్. నోరు మీరా, నా చేతులతో నేనే నా చెల్లి పసుపు కుంకాలు చెరిపేస్తానా అంటూ తన భుజానికి కళ్ళొత్తుకొని, ఇప్పటికీ మధుకి నా మొహం ఎలా చూపించాలో తెలియట్లేదు, ఇంకా నువ్వు నన్ను ఇలా మాటలతో బాధ పెట్టకన్నాడు. అర్జున్ రక్తం ఓడుతున్న తన చేత్తో రిషి చెంప తట్టి, నీ చెల్లి కాదు, నా పెళ్ళాం, మధు ఎప్పటికీ నాదే అంటూ కళ్ళు మూస్తుంటే రిషి అతన్ని గబగబా కారెక్కించి, కళ్ళు మూస్తావో చంపేస్తాను, అర్జున్ని బెదిరించి కార్ స్టార్ట్ చేశాడు రిషి. కథ ఇంకా ఉంది. యాక్సిడెంట్ అయిన అర్జున్ పరిస్థితి ఏంటి? మరి ఈ యాక్సిడెంట్ రిషి చేశాడని మధు నమ్ముతుందా? అర్జున్ ప్రాణాలతో బయటపడతాడా? అర్జున్ మంచితనం తెలుసుకున్న రిషి, మరి అర్జున్ రిషిలని ఇద్దరు కలిసిపోతారా? ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.